ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు అందుకుంటున్నారు? వెరోనికా మిచెల్ బ్యాచెలెట్. రెయిన్బో వారియర్స్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? హోసాంగ్ మర్చెంట్. భారతదేశంలో మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జిని ఏ ప్రదేశంలో నిర్మిస్తున్నారు? కొత్త పంబన్ వంతెన, రామేశ్వరం దగ్గర. ఏ దేశం ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతానికి 2024 ఐఎస్ఎస్ఏ గుడ్ ప్రాక్టీస్ అవార్డును పొందింది? భారతదేశం. ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ ఐఎస్ఎస్ఏ ఏ సంస్థ కింద స్థాపించబడింది? అంతర్జాతీయ కార్మిక సంస్థ. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 ఏ దేశంలో ప్రారంభమైంది? బహ్రెయిన్. కృష్ణవేణి సంగీత నిర్జనం 2వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? విజయవాడ. సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న పుస్తకాయన్ పుస్తక ప్రదర్శన 3వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ. ఇటీవల నివేదిక ప్రకారం మొబైల్ మాల్వేర్ దాడులకు అత్యంత లక్ష్యంగా ఉన్న దేశం ఏది? భారతదేశం. భారతదేశం మరియు ఏ దేశం యొక్క సాయుధ దళాల మధ్య సిన్బ్యాక్స్ వ్యాయామం పూర్తయింది? కంబోడియా. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన భారతీయ వాయువెన్ విధేయక్ 2024 ఏ చట్టం స్థానంలో వచ్చింది? ఎయిర్క్రాఫ్ట్ చట్టం 1934. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఏ విద్యా కార్యక్రమంలో భాగం? జాతీయ విద్యా విధానం 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సోనాయ్ రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేసినందుకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం యొక్క సైద్ బిజినెస్ స్కూల్ ఏ భారతీయ ఇనిషియేటివ్ను ప్రశంసించింది? ప్రగతి, PRAGAT, ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్.